తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వేమగిరిలోని రేపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరగనుంది. ఇటీవలే హైదరాబాద్లో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలని దృష్టిలో ఉంచుకొని పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తంగా 1600 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. సభా ప్రాంగణంలో భారీ గేట్లు అమర్చారు. తోపులాట తొక్కిసలాట జరగకుండా ముందస్తు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సభా ప్రాంగణం చుట్టూ పక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా రాజమండ్రి పరిసరాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకి హాజరు కానున్నారు. ప్రజలు కూడా పోలీసులకి సహకరించాలని అంటున్న తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రేపు సాయంత్రం రాజమండ్రి వేమగిరిలో జరిగే గేమ్ చేంజర్ ఈ ప్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటివరకు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఇక్కడ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్ల మీద పూర్తి స్థాయిలో సమీక్షించారు. ఏ విధంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి, ఆ విధంగా వేదిక దగ్గర సభ నిర్వహించే కదా ఏర్పాట్లు ఎలా ఉండాలనేది ఆదేశాలు జారీ చేస్తారు. ఆయన్ని అడిగి ఈ బందోబస్తు ఎట్లా చేస్తున్నారో తెలుసుకుందాం. చెప్పండి సార్, రేపు ఈ గేమ్ చేంజర్ ఈ ఫంక్షన్ జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తు ఏ విధంగా మీరు ఏర్పాటు చేస్తారు? సో రాజమండ్రి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇంటూ ఏ మేజర్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇలాంటి ఈవెంట్లు జరగడం అన్నది చాలా ఆహ్వానించదగ్గర విషయం. కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఆ సెలబ్రిటీస్ మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇది హ్యాపీగా పీస్ఫుల్గా జరగడానికి ప్రజలందరూ అభిమానులంతా కోఆపరేట్ చేయాలి. మేము వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ అరేంజ్మెంట్స్. సో ఈ ఈవెంట్ పీస్ఫుల్గా రాజమండ్రి అంత ప్రజలు కానీ ఇక్కడ ఉండే వచ్చే అభిమానులు కానీ చేసుకుంటే ఇలాంటి మరిన్ని ఈవెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వారు వాలంటీర్గా దే హ్యావ్ టు కోఆపరేట్ టు పోలీస్ అండ్ ఆర్గనైజర్స్కి కూడా కోఆపరేట్ చేస్తే ఇట్ గోస్ పీస్ఫుల్లీ. ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా వాళ్ళు కూడా సెక్యూరిటీ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారికేడింగ్ అని లైటింగ్ అని వాళ్ళకి చెప్పాము. కండిషన్స్ అన్నీ కూడా చెప్పాము. కండిషన్స్తో పెర్మిషన్ ఇచ్చాము. వారు కూడా దే విల్ టేక్ ఆల్ అరేంజ్మెంట్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆడియన్స్, దోస్ హూ కమ్ హియర్ టు విట్నెస్ ది ఐడల్స్, వాళ్ళందరూ కూడా హ్యాపీగా మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా వచ్చి పోలీసు వారు ఏదైతే ఆర్గనైజర్స్ ఏవైతే చర్యలు చేపడుతున్నారో వాటన్నిటికి కూడా ఫాలో అయ్యి పీస్ఫుల్గా అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. అంటే సంజయ్ థియేటర్ సంఘటన నేపథ్యంలో మన దగ్గర ఎట్లాంటి బందోబస్తు ఉంటుంది, ఎట్లా చేస్తుంది? ఇప్పుడు ఏదో అక్కడ ఈవెంట్ అయిందని చెప్పి ఈవెంట్లు మనం కుంభమేళా అవుతుంది, రేపు పుష్కరాలు అవుతాయి, పీపుల్ విల్ కమ్. ఇదొక మూమెంట్. బట్ దానికి సరిపోయిన ఏర్పాట్లు చేస్తాం. ఎక్కువ పబ్లిక్ వాలంటీర్గా వస్తారు ఇక్కడికి. దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్. సో వాలంటీర్గా వచ్చే పబ్లిక్ అందరూ కూడా ఒకరి సేఫ్టీ ఇంకొకరు చూసుకోవాలి. అలాగే పోలీస్ కూడా మేము కూడా ఉంటాం. కాబట్టి మేము మ్యాక్సిమం 90-100% వీఆర్ రెడీ టు సేఫ్ గార్డ్ ది సేఫ్టీ ఆఫ్ పీపుల్. సో దానికి మాకు కోఆపరేట్ చేస్తే హ్యాపీ. అలాగే ఇక్కడ హైమాస్ట్ ల్యాంప్స్ ఏవైతే పోల్స్ ఉంటాయో వాటన్నిటి కూడా డేంజర్ స్టిక్కరింగ్ అని, డోంట్ టచ్ అని కానీ ఇవన్నీ పెట్టున్నాం. అలాగే బ్యారికేడ్లు తోయడము ఇలాంటివేవి చేయకుండా ఉండి మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ భారీ ఎత్తున రాజమండ్రిలో జరిగే విధంగా ప్రజలు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ట్రాఫిక్ చాలా హెవీగా వచ్చే పరిస్థితి ఉంది కదా, చాలా మంది అభిమానులు ఇక్కడ వేల సంఖ్యలో వచ్చే పరిస్థితి ఉంది. మనం రాజమండ్రిలో ట్రాఫిక్ని ఏ విధంగా క్రమబద్ధీకరిస్తాం? ట్రాఫిక్ సంబంధించి బొమ్మూరు దగ్గర ఒక డైవర్షన్ పెట్టామండి. అలాగే వేమగిరి దగ్గర ఒక డైవర్షన్ పెట్టాము. అలాగే 0 పాయింట్ నుంచి ఆల్ వెహికల్స్ ఏవైతే ఈ కోనసీమ ఏరియా వెహికల్స్ ఉంటాయో వాటన్నిటికి డైవర్షన్స్ ఇస్తున్నాము. 0 పాయింట్ దగ్గర ఒక డైవర్షన్స్ ఇస్తున్నాము. ఇక్కడ అరౌండ్ ఒక 20,000 వెహికల్స్ 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ పట్టే ఒక 5 పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేశాము. సో విల్ డూ ప్రాపర్లీ. వాట్ ఎవర్ వచ్చిన ఎంతమంది వస్తారన్నది మనకి తెలియదు, ఆరిజిన్ తెలియదు. కాబట్టి మ్యాక్సిమం వీఆర్ ఎక్స్పెక్టింగ్ 60,000 to 70,000 వారికి సరిపోయిన ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. ఎంతమంది సిబ్బంది కానీ మన అధికారులు కానీ? అరౌండ్ 400 ఆఫీసర్స్ వస్తారండి. అరౌండ్ 1200 మెన్ వస్తారు.
ఇది ఏదైతే రేపు గేమ్ చేంజర్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సంబంధించి ఇక్కడ ఈవెంట్ ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. రేపు సాయంత్రం 6 గంటలకి ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే ఈ వేదిక మీదకి సినీ రంగానికి సంబంధించిన అతిరథ మహారథులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇక్కడ ఏదైతే సినిమా దర్శకత్వం శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. పైగా ఈ సినిమా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా రాజమండ్రి పరిసర ప్రాంతంలోనే షూటింగ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అత్యధిక మెగా అభిమానులు అలాగే జన సైనికులు కూడా ఈ వేదిక దగ్గరికి రావడానికి ఒక అబ్బాయి బాబాయ్ ఒక వీరి జంటని ఇక్కడ చూసేందుకు కూడా చాలా ఆనందోత్సవంతో ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో ఈ గేమ్ చేంజర్ కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనం భావించవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ వేల సంఖ్యలో అంటే 60-70 వేల మంది ఇక్కడికి జనం తరలి వస్తారని చెప్పేసి భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా చూసినట్లయితే సమర్థవంతంగా భద్రత ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆధ్వర్యంలో ఇప్పుడే పోలీసు బందోబస్తు సంబంధించిన దాదాపుగా 2-3 గంటల పాటు సమీక్ష జరిగింది. ఇక్కడ దాదాపుగా 400 మంది పోలీసు అధికారులని అలాగే 1200 మంది సిబ్బందిని కూడా ఇక్కడ వినియోగిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఏదైనా సరే అభిమానంతో ఇలాంటి ఈవెంట్కి వచ్చే అభిమానులందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఉండాలి. ఇలాంటి ఈవెంట్లు ఇక్కడ ఎక్కువగా జరిగేలాగా సహకరించాలి. ఇది తొలిసారిగా ఇంత పెద్ద ఈవెంట్ అంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన తర్వాత అతిపెద్ద ఈవెంట్గా ఇది జరుగుతుందని చెప్పొచ్చు. పైగా గేమ్ చేంజర్ రామ్ చరణ్ నటించారు. అందులో ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఇతనితో పాటు నిర్మాత దిల్ రాజు అలాగే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్లు కూడా ఇక్కడ సందడి చేయనున్నారు. అద్వానీ, అంజలి ఇలాంటి హీరోయిన్లను కూడా ఇక్కడ సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నానికే ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా పుల్లయ్యే పరిస్థితుంది. అయితే వచ్చేవారికి ట్రాఫిక్ని ఇక్కడ బొమ్మూరు దగ్గర ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా వేమగిరి అంటే కోనసీమ ప్రాంతం నుంచి వచ్చే వారికి వేమగిరి వద్ద ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే వేదిక ఉందో వేదిక దగ్గర మొత్తం దగ్గర సమీపంలో 20 ప్రాంతాల్లో దాదాపు 20,000 వాహనాలు ఇక్కడ పార్కింగ్ చేసే విధంగా ప్లేసులు నిర్దేశించారు. ఏదైనా సరే పోలీసుల నియమ నిబంధనలు పాటించి మొత్తం సహకరించి ఈ గేమ్ చేంజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నించాలని చెప్పి ఇక్కడ జిల్లా పోలీస్ యంత్రాంగం మెగా అభిమానులకి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఇది ఇప్పుడు తాజా పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి వేమగిరి వద్ద గేమ్ చేంజర్ ఆవరణ నుంచి.